కేసీఆర్ వాహ్ అన్న వాహ్. కేసీఆర్ అంటే మన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదు భయ్య. కేసీఆర్ అంటే కేశవ చంద్ర రామావత్. సో సినిమా పేరు కేసీఆర్, నేను చూసిన సినిమా పేరు. సో సినిమా ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ గా చెప్పాలంటే సినిమాకి స్క్రీన్ ప్లే, రైటింగ్ అండ్ ప్రొడ్యూసర్ అన్ని కూడా మన రాకింగ్ రాకేష్. జబర్దస్త్ రాకేష్ కాదు, ఇప్పటి నుంచి యాక్టర్ రాకేష్. సో ఇప్పటి వరకు మనం జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ని చూసాం. ఇప్పుడు మంచి యాక్టర్ అండ్ మంచి ప్రొడ్యూసర్, మంచి డైరెక్టర్. సో ఇవన్నీ పేర్లు యాడ్ అవుతుంది రాకింగ్ రాకేష్ కి. సో గుడ్ పర్ఫార్మెన్స్ భయ్యా. సినిమా అయితే నాకు నచ్చింది భయ్యా, బాగుంది భయ్యా, బాగానే తీశారు భయ్యా. సినిమాకి బడ్జెట్ ఎక్కువై ఉంటుందేమో, మరి లో బడ్జెట్ ఫిల్మ్ లా అయితే కనపడలేదు భయ్యా. క్వాలిటీ మాత్రం బాగున్నాయి, బడ్జెట్ కాస్త ఎక్కువైనట్టు ఉంది. సో స్టోరీ పాయింట్ ఏంటంటే, నేను మొత్తం అయితే చెప్పాను, కొంచెం కొంచెం చెప్తాను, స్పాయిలర్ అయితే చేయను. ఒక విలేజ్ అంటే ఒక తండాలో జరిగేటువంటి స్టోరీ. సో కేశవ చంద్ర రామావత్ విలేజ్ లో సరదాగా ఉంటది తన లైఫ్. సినిమాలో కామెడీ కూడా ఉంటది భయ్య, లవ్ స్టోరీ ఉంటది, మంచి లవ్ స్టోరీ. తర్వాత కొన్ని విభేదాలు అయితే వస్తుంది భయ్య. హీరో కేశవ చంద్ర నేను పెళ్లి చేసుకోలేను, భార్యగా ఊహించుకోలేను అని అంటాడు. సో ఆ తర్వాత దూరాలు అయితే పెరుగుతుంది, గోడ అవుతుంది. తర్వాత హీరో హైదరాబాద్ వెళ్తాడు. హైదరాబాద్ వెళ్ళాక ఏం జరిగింది ఏంటి అనేది స్టోరీ భయ్య. తర్వాత ఆ విలేజ్ లో ఏం జరిగింది, సో ఇదంతా ఉంటది. అదంతా మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సో నాకైతే మంచిగా అనిపించింది. నేను పెట్టిన టికెట్ ప్రైస్ కి వర్త్ అనిపించింది భయ్య. నాకు ఎక్కడ కూడా లాగ్ అయిన ఫీలింగ్ కలగలేదు, డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. మ్యూజిక్ అన్న తోపు, అసలు మంచి మ్యూజిక్ అయితే ఇచ్చినావు. సో సినిమా అయితే నేను మస్తు ఎంజాయ్ చేసిన. నేను పెట్టిన టికెట్ ప్రైస్ కి నాకు వర్త్ గానే అనిపించింది. సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, సినిమా చూసి మీకు ఎలా అనిపించో కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.